తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మార్పు అనే పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మీడియా భజన ఛానళ్లతోని తన పత్రికలతోని బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తుల మీద అకారణంగా కూడా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు వార్త రాసినా వార్తను చదివినా కూడా ఏం చేసినా కూడా జర్నలిస్టులకు ఎలాంటి బందీ అయిన పరిస్థితులు కూడా లేవు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా తెలంగాణ ప్రజలారంటే ఒక్కసారి 1-2 నిమిషాలు నేను చెప్పే మాట వినండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి చేరవేయండి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి జరుగుతున్న వాస్తవ కోణాలన్నింటినీ కూడా నేను బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తారు కదా, దీంట్లో ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు ఉన్నాయి? 22,000 వీడియోలు ఉన్నాయి. 22,000 వీడియోలలో మనం 20,000కు పైగా కూడా పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వానికి సంబంధించి తప్పులను ఎత్తి చూపాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనము భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ మార్పు అనే పేరుతోని అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మన స్టాండ్ చాలా క్లారిటీగా ఉంది. ప్రజల పక్షాన కొట్లాడడం చేయాలి, విపక్షాలకు బలం చేకూర్చాలి, ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి. ఇది మన స్టాండ్. ఇక్కడ ఎక్కడా కూడా లోపం జరగలేదు, ఇక్కడ ఎక్కడా కూడా స్టాండ్ మారలేదు. ఒకటే గమ్యం, ఒకటే గమనం, ఒకటే లక్ష్యం. ఏంటి అంటే తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలలో సంతోషం చూడాలి. ఇదే ఇప్పుడు మనం కోరుకుంటున్న నిజమైన బంగారు తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కుట్రలు కుతంత్రాలు కూడా వాస్తవ కోణాలన్నింటినీ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడిన బీఆర్ఎస్ పార్టీ మీద రాసిన రాతలు నేడు ఎక్కడ అనే క్వశ్చన్ వేయండి. ఏంటి అంటే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కనిపించలేదా? రైతుల బాధలు కంటికి కానరాలేదా? గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను నేను ఇచ్చినా అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా అనే విషయాన్ని ఈ ప్రభుత్వం ముందు పెడదాం. రైట్, నేరుగా కూడా సబ్జెక్టులోకి వెళ్దాం. ఏం తప్పు రాసిర్రన్నా, ఏం రాసిర్రని అడగచ్చు. సరే, ఏం రాసిర్రు ఏం కథ అనేది మీకు ఇప్పుడే క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారికి ఇక్కడ కనబడుతున్న అంశం చూడండి. ఇది ఎంత నీచమైన రాతలు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం చేద్దామని బీఆర్ఎస్ పార్టీని అతలాకుతలం చేయడానికి పార్టీకి సంబంధించి ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారని తప్పుడు రాతలు రాసి ఆ పార్టీలో ఒక అలజడిని సృష్టించడానికి, బట్టగాల్సి మీదేయడానికి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో ఒక కలవరం పెట్టడానికి కాకపోతే దేనికి సంకేతమయ్యా ఇది? ఒకసారి చూడండి. కమలం గూటికి కవిత ఎవరు? మహబూబాద్కు సంబంధించిన ఎంపీగా. ఒకసారి ఈ స్టోరీ అంతా చూడండి. కారు దిగనున్న మరో ఎంపీ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కూడా నల్గొండ ఎంపీ టికెట్ కన్ఫర్మ్. ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే చర్చలు పూర్తి. మరో 2 సిట్టింగ్లు సహా ముఖ్య నేతలు సైతం. పార్లమెంట్ ఎన్నికలు వేళ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలో ఉండగానే కేసీఆర్ వన్నంటే నడుస్తామని చెప్పిన కీలక నేతలు తాజాగా ఒక్కొక్కరుగా పార్టీ నుండి జారుకుంటున్నారు. ఇప్పటికే సిట్టింగ్లు ఎంపీలు వెంకటేష్ నేత, బీబీ పాటిల్, రాములు ఇప్పటికే పార్టీ మారగా వీరిలో 2కి బీజేపీ టికెట్లు కేటాయించింది. ఈ క్రమంలో మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమెకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తుండగా ఈసారి అధిష్టానం ఎంపీ టికెట్ హుస్సేన్ నాయక్ ఇవ్వనుందనే ప్రచారంలో కవిత పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా కూడా జరిగిన చర్చ అంటూ కూడా పెట్టిలు. ఇలా టైటిల్ చూసిర్రా ఒకసారి. సరే, దీనికంటే ఇగో చూడు. కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి. ఓవైపు గత సర్కార్ నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంటే మరోవైపు సిట్టింగ్ ఎంపీలు జంపు కావడం కేసీఆర్ను రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేస్తుందనే చర్చ వినిపిస్తుంది. బీఆర్ఎస్ను వీడుతున్న నేతలపై స్పందిస్తూ లైట్ తీసుకోండి అనేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన అదంతా ఆయన మేకపోతు గాంభీర్యం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్షితో కేసీఆర్కు మరిన్ని ఇక్కట్లు తప్పవనే ప్రచారం జరుగుతుంది. ఇది ఇక్కడనే ఉండనిర్రి, ఇది చెప్తేనుర్రి. బీఆర్ఎస్ పై బీజేపీ స్కెచ్. అలాగే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి వెళ్లి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని, నల్గొండ ఎంపీ టికెట్ సైతం కన్ఫర్మ్ చేశారన్నట్లుగా ఊహాగానాలు పెంచుతుంది. నల్గొండలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపితే పోటీలో ఉండవచ్చనే అంచనాలతో సైదిరెడ్డికి బీజేపీ గాలం వేస్తుందనే టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు సిట్టింగ్లు ఎంపీలు రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వంటి వాళ్ళ పేర్లు సైతం
పార్టీ మారే వారి జాబితాలో ఉన్నాయని చెప్తాను. ఎవడు రాయమన్నాడు ఈ తప్పుడు రాతలు? ఎవరి కోసం ఏం సందేశం ఇద్దామనయ్యా? ఇప్పుడు నేను మాట్లాడితేనేమో జర్నలిజానికి సంబంధించి నువ్వు అట్లెట్లా మాట్లాడుతావు రంజిత్ అన్నారు కదా, మరి వీళ్ళు రాసే రాతలు దేనికి కేసీఆర్ ఉక్కిరి బిక్కిరైందా? కేసీఆర్ మేకపోతు గాంభీర్యంగా ప్రదర్శిస్తుండా? ఏడ కనబడ్డదా మీకు? ఇదే పేపరు నేను మళ్ళా చూపెడుతున్నా. ఇగో పేపర్ చూడుర్రు, ఇది దశమ్మ. అదే ఇక ఇది ఎట్లా రాస్తుందంటే, మరి గీడేమో రాసినావు దశమ్మ, మాలోత్ కవిత మహబూబాద్ అని ఎట్లా రాసినావు? ఇక చూడుర్రి, 4 అభ్యర్థుల ప్రకటన. ఇది ఎన్ని గంటల పేపర్ అంటే తెలంగాణ ప్రజలు ఎంత పచ్చబద్దాలు రాస్తుంది. 7 గంటలకు ఈ పేపర్ రిలీజ్ అయింది. ఇది ఎన్ని గంటల పేపర్ అండి? ఒకసారి మీరే చూడుర్రి. 4 గంటలకు వచ్చిన పేపరు అంటే 5, 6, 7 3 గంటలల్లా మొత్తం తెలంగాణలో ఆగమాగం అయిపోయింది. ఎంపీలు మారిలు, ఢిల్లీకి వేళ్ళు, ఫ్లైట్ ఎక్కిళ్ళు, ఇటు దిగిర్రు, వచ్చిర్రు, మాట్లాడిర్రట. వీని ఊహాగానాలతో రాస్తున్న రాతలు ఇవి. ఈ రాతల రోతను ఏమనాలో మీరే చెప్పురు తెలంగాణ బిడ్డలారా, ఒకసారి మీరే ఆలోచించుర్రి. ఇది ఎన్ని గంటలకు వచ్చిన పేపరు? 4 గంటలకు వచ్చిన పేపర్లనేమో కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ మారబోతున్నారని బట్టగాల్చి మీదేసి పార్టీకి సంబంధించి బదనాం చేయడానికి, బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి, ఆ పార్టీకి సంబంధించి అల్లకల్లలో ఏదో జరగబోతుంది భూమి బూటాని అని పగటేశగానికంటే నేనే పిట్టల దూరాన్ని, నేనే వెంకట్రామన్ ఇంత వాళ్ళకంటే దుర్మార్గంగా రాస్తున్నది ఈ పేపరు. ఇక ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒకసారి చూడు. ఇగో ఇది 4 గంటలకు వచ్చిన పేపర్లనేమో కవితకు సంబంధించి పార్టీ మారబోతుంది అని రాసింది. మరి ఇదే పేపర్ 7 గంటలకు ఏం రాసింది చూడుర్రి, ఒకసారి చూడుర్రి. నేను స్టోరీ అంతా చదువుతున్నాయి. ఎన్టీఆర్కే తప్పలేదు, మనమెంత చేయాల్సింది చేసినా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, పార్టీని వీడిన వారితో ఎలాంటి నష్టం లేదు, కాంగ్రెస్ పై వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కో సెగ్మెంట్కు 3 కోఆర్డినేటర్లు, తెలంగాణ భవన్లో గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటన. 4 అభ్యర్థుల ప్రకటన. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. అలాగే ప్రతి సెగ్మెంట్కు 3 సమన్వయకర్తలు నియమిస్తున్నట్లుగా తెలిపారు. ఖమ్మం, మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేటర్గా పల్లా రాజేశ్వరరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిలను నియమిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కాగా సిట్టింగ్ ఎంపీల కవిత బీజేపీకి వెళ్తున్నారనే ప్రచారంలో జోరుగా సాగుతున్నప్పటికీ ఆమె టికెట్ కేటాయించడం గమనార్హం. ఎవరు ఇప్పుడు దశమ్మ నువ్వు అనుకున్నావా? చూడ్రి, కాగా సిట్టింగ్ ఎంపీ కవిత బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ ఆమెకు టికెట్ కేటాయించిల్లట. ఇక వీని రాతలు ఎంత దుర్మార్గం అండి, ఎంత ఘోరమండి తెలంగాణ ప్రజలారా. బీఆర్ఎస్ పార్టీని ఎట్లనైనా బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఏమన్నా చేయాలని ఈ లంగరాతలు, ఈ దొంగరాతలు దేనికోసం? మీ దగ్గరికి వచ్చి మాలోత్ కవిత మహబూబాద్ ఎంపీ ఏమన్నా చెప్పిర్రా? మీకు చెప్తే చెప్పుర్రి. మీ దగ్గర ఏమన్నా ఆడియో ఉన్నదా? మీకేదైనా ఇంటర్వ్యూ ఇచ్చిర్రా? మీ మైకులలో ఏమన్నా మాట్లాడిల్లా? ఇప్పుడు దీని మీద కేసు ఎత్తే ఏం చేస్తారు? ఇప్పుడు వైఆర్టీవీకి సంబంధించి కొన్ని వీడియోలు చేసింది. ఈ వీడియోలు ఏకంగా పోలీస్ వ్యవస్థలో కూర్చోబెట్టి మరీ డిలీట్ చేయించిల్లు కదా, మరి నా మీద హుక్కుపాదం మోపిరు కదా. మరి ఇప్పుడు ఈ పేపర్ను బ్యాన్ చేయమంటాను నేను. ఈ పేపర్ను మొత్తమే తప్పుడు రాతలు రాస్తుంది, లంగ రాతలు రాస్తుంది, దొంగ రాతలు రాస్తుందని తెలంగాణలో దీనికి సంబంధించి బ్యాన్ చేయమంటారు. మరి చేస్తారా? ఏ పోలీసు వ్యవస్థ? మరి మీ వెనక నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో, లేకపోతే మీ నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు. మరి ఇవన్నీ దొంగ రాతలు నేను నిరూపిస్తా సాక్ష్యాధారాలతో. మరి ఈ పేపర్ను బ్యాన్ చేస్తారా? ఎస్, బరాబరి అడుగుతా. ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను అడుగుతా, ఏం చేస్తున్నారండి? తప్పుడు రాతలు రాసి తెలంగాణ ప్రజలకు ఏం సంకేతం ఇస్తామనుకున్నారు? మాలోత్ కవిత మహబూబాద్ ఎంపీకి సంబంధించి ఇక్కడ జరిగిన విషయం ఏంది? ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, చెప్పిండు, ప్రకటించిండు. ఇక కాగా సిట్టింగ్ ఎంపీ కవిత బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ ఆమెకు టికెట్ కేటాయించడం గమనార్హం. అంటే వీడు ఆశ్చర్యార్థకం ఏంది అంటే వీడు భూమి మీద లేడు, వీడు రాసేటప్పుడు భూమి మీద లేడు. అంగార గ్రహం, బుద్ధుడి గ్రహం, లేకపోతే సూర్యగోళంలో ఉండడమో, ఆ కింద మొత్తం సూర్యగోళం బగబగ మండుతా అంటే రాసిండేమో. ఏం రాతాలరా రారి? గింత దారుణంగా రాస్తారా? బీఆర్ఎస్ పార్టీ అంటే మీ కళ్ళకి అట్లా కనబడుతుందా? ఏం రాతలు రాస్తున్నారు? ఇక వీళ్ళ కథ ఇట్లుంటే ఇక మళ్ళీ కథ చూపెడతా. ఒకసారి చూడుర్రి. సరే, మొత్తానికి 4 అభ్యర్థుల పేర్లు అయితే వచ్చినాయి. ఒకసారి చూడొచ్చు. కరీంనగర్కి సంబంధించి వినోద్ కుమార్ గారు ఆల్రెడీ గతంలో ఒకసారి ఓడిపోయి, కానీ ఈసారి ఖచ్చితంగా గెలిచే ఛాన్స్. పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్ కూడా గెలుస్తారు. నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి కూడా, మాలోత్ కవిత, ఇవన్నీ 4 స్థానాలు ఖచ్చితంగా గెలిచే ఛాన్స్. ఇది ఒక ఎపిసోడ్. అయితే వీడేమో 4 గంటలకు ఇక్కడ రాస్తాడు, 4 గంటలకు కవిత, కమలంగుట్టి కవిత అని రాస్తాడు. మళ్ళీ ఇక్కడ టికెట్ వచ్చింది కన్ఫర్మ్ అని రాస్తాడు. మళ్ళీ కన్ఫర్మ్ చేసిన అధిష్టానం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం
చాలా క్లారిటీగా పేరు ప్రకటించినప్పటికీ కూడా గమనార్హం అంట. ఎందుకంటే మరి ఈయన దృష్టిలో ఎంపీ కవిత బీజేపీ ఎంపీగా ఉన్నదా, లేకపోతే కాంగ్రెస్ ఎంపీగా ఉన్నదా, బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నదో సోయి లేకుండా రాసినవా, తాగి రాసినవా, తుల్లి రాసినవా, లేకపోతే నీ కళానికి బలుపెక్కి రాసినవా? ఏం రాతాలరా వారివి? ఎవరు చెప్పిళ్ళు? దా రేపు పొద్దుగాల చూపెడతాపా, కోర్టుకు పోదాంపా, న్యాయస్థానం దగ్గరికి పోదాం. నీకు సిట్టింగ్ ఎంపీ చెప్పిందా? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక క్రియాశీలక కార్యకర్త, ఆ పార్టీకి సంబంధించిన మెంబర్, ఆ పార్టీ నుండి ఎంపీగా ఉన్న వ్యక్తి మళ్ళీ అదే పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఈ టికెట్ కేటాయిస్తే బీజేపీకి వెళ్తున్నారనే అయ్యో సాగుతున్న ఏందట జోరుగా సాగుతున్నప్పటికీ ఆమెకు టికెట్ కేటాయించిన గమనార్హం. అంటే దీన్ని ఏమనాలి? ఏం దొంగ రాతాలు రావారి? అరే ఆల్రెడీ ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నది ఎంపీ. మాలోత్ కవిత బీఆర్ఎస్ పార్టీలోనే, ఆమె పార్టీ మారలే. కార్యకర్త ప్రస్తుత ఎంపీ, అదే పార్టీకి సంబంధించి ఎంపీ, మళ్ళీ టికెట్ కేటాయించులు. దాంట్లో తప్పే ఉన్నది? ఇంత లంగరాతలు రాసి కేసీఆర్ను బదనాం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేకుండా చేయాలని ఈ దొంగ రాతలు రాస్తున్నారు. ఇవాళ 4 గంటలకు 7 గంటలకు మరి ఏం తలకాయన వచ్చిందో ఆయనకి. ఏం రాతలండి ఇవి? తెలంగాణ ప్రజలారా. ఇక ఇది ఇట్లుండగా ఇంకొక వార్త పోదాం. ఇంకొక వార్త ఏంటంటే ఇక ఈయనేమో చెప్తాండి, విన్నారా? అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి వెళ్తాం. ఎందుకు? రాహుల్ గాంధీ ఏమన్నా ప్రధానమంత్రి అనుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సెంట్రల్ ఉన్నది అనుకున్నావా? గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత బిడ్డల హక్కుల కోసం, ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చెందాలని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను కలిస్తే, కేంద్ర మంత్రులను కలిస్తే, ప్రధానిని కలిస్తే ఏం మాట్లాడినావు రోజు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. మరి ఇలా మీరు ఇద్దరు ఏమన్నా లవర్సా? బీజేపీ కాంగ్రెస్ ఏమన్నా లవర్సా? చెప్పు. మరి మీరిద్దరు లవర్స్ అంటే యాక్సెప్ట్ చేస్తా. మేమిద్దరం లవర్స్ బై, మమ్మల్ని ఏమన్నా కుర్రి అని చెప్తే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా. ఎందుకు అంటే మీకు పెద్ద లవ్ సింబల్ పెడతా. ఇప్పుడు మీరిద్దరు లవర్స్ అంటే ఖచ్చితంగా కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ లవర్సా? క్లియర్ కట్గా చెప్పాలి నాకు. గతంలో ఇదే భారత రాష్ట్ర సమితి పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పిన సన్నాసులు ఇవాళ మళ్ళీ ఏం చెప్తున్నారు తెలుసా? అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి వెళ్తాం. సంసారి మాటలు ఇవాళ. అప్పుడు సోయలేదా? ఒక రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఉంటే అది ఖచ్చితంగా కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీ ఏ పార్టీ అయినా, అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ కేంద్రంలో ఉంటే పెద్ద ఫరక్ ఉండపు, అక్కడ వేరే పార్టీ ఉన్నది కాబట్టి అభివృద్ధి కోసం వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఈ మాత్రం సోయలేదా? ఇవాళ ఏం చెప్తున్నాడు ఈయన? ఇది ఇక ఇంకొక అంశం ఏంటంటే ఈసారి చెప్పంగానే ఇంకొక పరిణామం కూడా చోటు చేసుకున్నది. ఏంది అంటే మీరు ఒకసారి చూడాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ బిడ్డలారా ఇక చూడరు. కవితక్క ఆయనకి ఎట్లా తెలుసా? మామూలు కాదు, మంచిగా కారపొడి దంచి నోట్ల పోసినట్టు అయింది. ఇక చూడు, మోడీ పెద్దన్న ఎట్లయితాడు? కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రూపాయి ఇవ్వలే. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత. ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్టర్. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ₹1 కూడా ఇవ్వని మోడీ పెద్దన్న ఎలా అవుతాడో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలతో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అర్థమవుతుందని అన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 3తో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జీవోను తక్షణమే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 8న మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. చల్లబడ్డదా పానం రేవంత్ రెడ్డి? ఏమన్నది కవిత? మీకు పెద్దన్న ఎట్లయితాడు? మీ పెద్దమ్మ కొడుక, చిన్నమ్మ కొడుక ఎట్లన్న అవుతాడు అని అడిగింది. ఆయనదేమో గుజరాత్, నీదేమో తెలంగాణ. ఎట్లా పెద్దన్న అవుతాడో జర చెప్పు అన్నది ఎమ్మెల్సీ కవిత. చెప్తావా మరి? చెప్తావా అంటున్నా నేను. మోదీ పెద్దన్న ఎట్లయితాడో మరి చెప్పమంటుంది. ఇగో నువ్వు ఇక్కడ మాట్లాడినావు, ఇక్కడ మాట్లాడేసరికి ఇక్కడ కవిత అడగనే అడిగింది. ఇక చెప్పు మరి. ఇక నీకు పెద్దన్న ఎట్లయితాడు? మోదీ నీకు పెద్దన్న ఎట్లయితాడు? ఇద్దరు దొంగలు. ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండే. గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా. దయచేసి మీరు ఆగమాగం కావద్దు.
ఇక మళ్ళీ ఇంకొక విషయం, ఇక ఇది మీ అందరికీ తెలుస్తుంది, బాలే జోక్ ఉంటుంది. ప్రజాశాంతి పార్టీలోకి బాబు మోహన్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి. ఏమైందన్నా మోహన్ అన్న, ఏంది పరిస్థితి? ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయనను పార్టీ చీఫ్ కే పాల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ ఎన్నికలలో వరంగల్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బాబు మోహన్ ప్రకటించారు. వరంగల్ అభివృద్ధి కోసం పార్లమెంట్లో ఆయన అడుగు పెట్టాలని కే పాల్ ఆకాంక్షించారు. కే పాల్కే దిక్కు దివాన లేదా అంటే నీకెక్కడిది దిక్కు? అసలు ప్రజాశాంతి పార్టీ తెలంగాణలో ఏమన్నా ఉన్నదా? ప్రజాశాంతి పార్టీ తెలంగాణలో ఉన్నదా అని అడుగుతున్నా నేను. ఉన్నదా? సరే ఉన్నది, పోటీ చేసినావు. ఏంది ఇప్పుడు సినిమాలలో యాక్టింగ్ చేసుకున్న మనిషి రియల్ లైఫ్లో కూడా యాక్టింగ్ చేస్తాడు. అయిపోయింది బాబు మోహన్ పరిస్థితి అయిపోయింది. ఈ ఎట్లుండే ఆ రోజులు ఈ రోజులు ఎట్లుండే అంటే ఇక చూడు, రాజకీయాలలో ఇక గిట్లున్నది అంటే ఇక కాసేపు నవ్వుకోవడానికి ఇది పనికొస్తుంది. ఇక గినే ఒక పెద్ద స్పందన చేసిండండి. అబ్బో, కండ్లు మళ్ళా మనం కళ్ళద్దాలు పెట్టుకొని చూడుర్రి. రేవంత్ రెడ్డి పెద్ద మానవత్వం చాటిండు. ఓకేనా? దీంట్లో సంతోషమే, నేను కాదు అంటలేను. దీంట్లో పేషెంట్కు సంబంధించి సంతోషమే. ఎందుకంటే వీళ్ళు ఒక లాజిక్ ఉన్నది. మానవత్వం చాటిన సీఎం రేవంత్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్కు ఆదేశాలు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి స్పందన. ఏం చేస్తున్నాడు అంటే గతంలో కేటీఆర్ పూర్తి స్థాయిలో ట్విట్టర్ వేదికగా స్పందించిండు కదా, అట్లనే కేటీఆర్ రూట్లో పోవడానికి ఈయన ప్రయత్నం చేస్తాడు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎంతమంది లేరు? ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలలో నువ్వు చేయాల్సిందేంది? 7,000 కోట్ల రైతుల పైసలు మీ మంత్రులు మింగిలి కదా, నీ నియోజకవర్గానికి 3,000 కోట్లు పట్టుకపోయినావు కదా, మళ్ళీ దాంతోపాటుగా అక్కడెక్కడో హైకోర్టుకు సంబంధించి దాన్ని మన అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకెళ్లాలనుకున్నావు కదా, గా 1000 కోట్లు తెచ్చి దవాఖానాలను బాగు చేయి. దవాఖానాలను బాగు చేస్తే అప్పుడు మంచిగా ఉంటుంది. ఒక పేషెంట్కు ట్రీట్మెంట్ కాదు, తెలంగాణలో నువ్వు ట్రీట్మెంట్ చేయాల్సిన విషయం ఏందో తెలుసా? చెప్తాను. నువ్వు నీ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో ఎట్లున్నది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ఒక్కసారి తెలంగాణ బిడ్డలందరూ చూడాలి ఈ ముచ్చట. మీరు మళ్ళీ అవాక్కు కావద్దు. ఇది నిజంగా జరిగిన యథార్థమైన ఘటన. ఏంది అనుకుంటున్నారా? భయపడకుర్రి. మళ్ళీ తెలంగాణ బిడ్డలందరూ చెప్తున్నా, మళ్ళీ భయపడారు. ఇది చూసిర్రా? రోడ్డుపైనే మద్యం అమ్మకాలు, లిక్కర్ అమ్ముతున్న మహిళలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. తెలంగాణలో రోడ్డుపై మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పహాడ్ దర్గాకు సమీపంలో దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డుపై మహిళలు లిక్కర్ కాటన్లు పెట్టి మద్యం అమ్ముతున్నారు. ఈ మద్యం ఒరిజినలా నకిలీ అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ప్రభుత్వంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇక చూడు, మార్పు 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 పేరుతో వచ్చిన అద్భుతమైన తెలంగాణలో పరిపాలన ఏంది? వైన్ షాప్లో ఉండాల్సిన మందు రోడ్ల మీదకి వచ్చింది. కూరగాయలు, టమాటాలు, బెండకాయలు, బీరకాయలు అంటారు కదా, దాని తర్వాత జామకాయలు, అరటిపళ్ళు, సేపులు అని ఎట్లయితే అమ్ముతారో లిక్కర్, బ్రాండీ, విస్కీ, బీరు ఇంకేమో ఉంటాయి కదా, అట్లా అమ్ముతున్నది అక్క. ఇక చూడు, కూరగాయలు అమ్మినట్టు అమ్ముతుంది రేవంత్ రెడ్డి సర్కార్లో. రేవంత్ రెడ్డి సర్కార్లో అద్భుతమైన మార్పు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? బ్రాండీ షాప్లో ఉండాల్సిన మద్యం బాటిలు రోడ్ల మీద కూరగాయలు అమ్మినట్టు అమ్ముతోంది. మరి ఇవి నకిలీయా లేకపోతే ఒరిజినలా? వీరికి ఎందుకు తీసుకొచ్చింది ఏం కథ అంటే, కేసీఆర్ అనే వ్యక్తి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైన్స్లకు సంబంధించి ఇతరత్ర అన్ని చేస్తున్నప్పుడు తెలంగాణలో ఒక ఆనవాయితీ ఉంటుంది. ఏదన్నా పండుగ పబ్బం జరిగితే ఆటపోతే ముక్క సుక్క ఉంటుంది అన్నాడు. ఇక దాన్ని పట్టుకొని అబ్బబ్బబ్బా ఏమయాగి చేసిరు కదరా సన్నాసులారా, ఇప్పుడు మెదడు ఎక్కడున్న మోకాళ్ళలో ఉన్నదా చిప్పల కరిగిందా? మరి దీనికి సమాధానం చెప్పురు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్డు మీదకి వచ్చిన మద్యం సీసాలు కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు, పండ్లు అమ్మినట్టు అమ్ముతున్నారు. ఇక చూడురి, రోడ్డుపై మద్యం అమ్మకాలు, రోడ్డు పైన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీనికి సమాధానం ఏం చెప్తావు? అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక చూడు, నువ్వేమో మద్యం దాగను, మటన్ అంటే రోజు ఉండాలని నువ్వే చెప్పినావు ఇంటర్వ్యూలో, కానీ జాతీయ మీడియాలో చెప్పినావు. మళ్ళీ క్లిప్ దాచిన, ఇది కూడా అబద్ధం చెప్తున్నావు అని నల్లా వీడియోలు డిలీట్ చేస్తావు కాబట్టి నీ కోసమైనా అన్ని దాచి చెప్తాను. ఇక చూడవయ్యా రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు రోడ్డు మీదకి వచ్చినాయి. రోడ్ల మీద మద్యం అమ్ముతున్నారే. నీకు అందుకే చెప్పినా, ఏమని చెప్పినా అంటే ఇక్కడ నువ్వు ఒక ముచ్చట చెప్పినావు కదా, మానవత్వం చాటుకుని అయ్యో గిడ మానవత్వం మంచిదే, ఒక పేషెంట్కు ప్రాణం కాపాడితే నువ్వు మంచోడివే, నేను కాదు అనట్లేదు. కానీ
మరి దీని సంగతి ఏంది? అక్కడ ప్రాణం కాపాడి ఇక్కడ ప్రాణాలు పోగొడదాం అనుకుంటున్నావా? జర చెప్పరాదే రేవంత్ అన్న. ఓ అన్న వినబడుతున్నదా రేవంత్లో? ఇక చూడు నీ కథ. మందు బాటిల్ లిక్కర్ అని అమ్ముకుంటుండు. ఇక అమ్ము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నడి రోడ్డు మీద ఇక కాటన్లు పెట్టుకొని మద్యం అమ్ముతున్నారు. ఇక ఏం అనాలి, ఏం కథ తెలంగాణ బిడ్డలారా? ఇక ఇదైతే ఇజ్జత్ పోయే ముచ్చట, అసలు ఘోరం ఇదైతే ఘోరం. ఇగో మత్తులో మునిగి యువతను ముంచారు. మరి నువ్వేం చేస్తావు అన్నా? నడి రోడ్డు మీద లిక్కర్ అమ్ముతున్నావే, నడి రోడ్డు మీద లిక్కర్ అమ్ముతున్నావు. ఆలోచిస్తున్నావా? స్పృహ ఉందా? నడి రోడ్డు మీద లిక్కర్ అమ్ముతూ మళ్ళీ ఈడ ఏం మాటలు చెప్తున్నావు? గిడ నువ్వు చెప్పే ముచ్చట్లేందుకు ఇవి? ఇగో ఈడ ఏమో చెప్పిండే నోరి. మత్తులో మునిగి యువతను ముంచారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై సీఎం రేవంత్ ఫైర్. 5192 మందికి ఉద్యోగ నియామకాల పత్రం అందజేత. ఫామ్ హౌస్లో మత్తులో మునిగి నిరుద్యోగులను గత ప్రభుత్వం పూర్తిగా విమర్శించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. చెప్తా ఎవరు దాగిర్రు ఎవరు దాగలేదు క్లారిటీగా చెప్తా. జర్ర ఓపిక పట్టుర్రి. ఏమని చెప్పిండినే? అయ్యో నీ మధ్యమ తనంగానే పోతున్నావు ఎడుకో. విమర్శించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తమ ఉద్యోగాలు తమకు వస్తాయని యువత భావించారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి విరుద్ధంగా పనిచేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు. అయ్యా దేవుడు స్వామి, నువ్వు మామూలు యాక్టర్ కాదు, కమల్ హాసన్ కంటే డేంజర్ నువ్వు. రేవంత్ రెడ్డి ఇచ్చేటప్పుడు నియామక పత్రాలకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతాయి. ఒక్కసారి ఆ ఫోటోలను చూడండి, అవి ఎంత క్లారిటీగా ఉంటాయంటే మరి ఎన్ని లక్షల కెమెరాలు పెట్టి ఫోటోలు తీయించుకుంటుండో తెలియదు. కానీ ఒక్కసారి ఇది ఇన్నుర్రి, దాని తర్వాత చెప్తా. ఏంది అంటే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిల్లట. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో ఎంపికైన 5192 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వ గురుకులాలను నెలకొల్పిన మౌలిక సౌలతులు, ఆ మౌలిక వసతులు కల్పించలే. సర్కారు బడికి పోయి ఈ స్థాయికి వచ్చా, ఇంగ్లీష్ రాలేదని సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేవాడిని, కాన్వెంట్ బళ్లల్లో చదవలేదు. తన గురువులు సరైన విధంగా విద్యాబుద్ధులు నేర్పినందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యానని, అందుకు తన గురువులకు ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉన్నాయని చెప్పిండు. అవునా? ఒకసారి రేవంత్ రెడ్డి మీ ఇంటికి పో, నేనేమంటా ఇంటికి పో, మీ ఇంట్లో వెనక ఒకసారి అద్దం ఇచ్చే, ఆడ నిలబడి నీ ముఖం చూసుకో. ఎందుకన్నా తెలుసా? నేను మంచిగా మాట్లాడు, పాజిటివ్ ఇది, నెగిటివ్ అనుకోకు, చూసుకో. ఒకసారి ఆలోచించు. నీ ఆత్మ అద్దం ముంగట ఉందని అనుకో. నువ్వు అసలు టీఎస్పీఎస్సీ ఎప్పుడు పెట్టినావన్నా? నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డిజీ, నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినావు, నువ్వు ఎప్పుడు వచ్చినాయి? 3 నెలల్లో ఈడ ఎన్ని వేల ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలు ఏ నుండి వచ్చినాయి? మా దిగు ఇచ్చిన కొడుకు నా కొడుకే. గట్లనే ఉన్నది నీ వ్యవహారం. ఈయన ఇచ్చే నియామక పత్రాలు కనబడుతున్నాయా? మా దిగు ఇచ్చిన కొడుకు నా కొడుకే అన్నట్టున్నది ఈయన వ్యవహారం. తెలంగాణ బిడ్డలారా, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత ప్రభుత్వంలో 30,000 ఉద్యోగాలను ప్రకటించి ఆ 30,000 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇవ్వలే. ఎందుకంటే ఎన్నికల కూడా వచ్చింది, ప్రభుత్వానికి రాగానే ఇద్దామని, ఎన్నికల కూడా అయిపోయినాక మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అనుకున్నాడు, ఇద్దామనుకున్నాడు. ఇంతలో మార్పు పేరుతో తెలంగాణ ఆగమైపోతున్నది. గత ప్రభుత్వంలో ఇచ్చిన నియామక ఏది ఎగ్జామ్ పెట్టి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఎగ్జామ్ అప్పుడు క్వాలిఫై అయ్యి దాని తర్వాత ఉద్యోగ అర్హత పొంది ఉద్యోగాలు వచ్చిన వారందరికీ నియామక పత్రాలు ఇవ్వడం మాత్రమే ఆగింది. కానీ నేను ఇప్పుడు ఏం చెప్తాను, 3 నెలలలో 30,000 ఉద్యోగం. సిగ్గుశరం ఇజ్జత్ పోతుంది మళ్ళీ ఎక్కడన్నా చెప్పుకుంటే. మీకేమైనా స్పృహ ఉన్నదా? ఏమన్నా ఆలోచన ధోరి ఉన్నదా? అది గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలయ్యా. నువ్వు నీ ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులు అవుతుంది, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు ఒకసారి చెప్తావా? రేవంత్ రెడ్డి నిన్నే అడిగేది. నేనేం అడుగుతున్నా అంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించి నిన్ననో మొన్ననో మీ చైర్మన్ అదేంది మాజీ డీజీపీ ఉండే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి చైర్మన్ ఎత్తివి వేసిన తర్వాత ఏం చేసిన ప్రమాణ స్వీకారమో నిన్న మొన్న అయింది. మరి గాముచ్చట వదిలేసి నేను ఉద్యోగాలు ఇచ్చినా, నేను ఏ నుండి ఇచ్చినవరా నాయన? నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు ఏ ఎగ్జామ్ పెట్టినావు చెప్పు. నేనైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా,
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రోజు రాజకీయాలు గతంలో ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను లోపాలను ఎత్తి చూపెట్టినా ఇప్పుడు కూడా ఎత్తి చూపుతున్నా. ఎప్పుడు ఇచ్చినవరా నువ్వు సంటిగా? ఓరి సంటబ్బాయి నిన్న ఎప్పుడు ఇచ్చినావు అంటున్నా. మళ్ళీ సంటబ్బాయి ఎందుకంటున్నాడంటే ఆయన నాకు అన్న లెక్క, అందుకే అంటున్నా నేను. తెలంగాణ ప్రాంతానికి రేవంత్ రెడ్డి వాళ్ళ మొత్తం పూర్తి స్థాయిలో ఒక ఏంది అంటే ఒక రకంగా చూస్తున్నారు కదా యూత్ ఐకాన్ లెక్క మీ వాళ్ళు. ఎందుకంటే కేటీఆర్ సేమ్ కేటీఆర్ ఎట్లా పోయి ట్విట్టర్లో స్పందించిండో, కేటీఆర్ ఏం చేసిండో సేమ్ అడుగులేసే ప్రయత్నం చేస్తాడు ఆయన. అంతేగాని మరి నువ్వు ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చినావో తెలంగాణ బిడ్డలకైతే తెలియదు. నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు, ఎప్పుడు పరీక్షలు రాయించినావు, ఏం కథ ఈ తెలంగాణ బిడ్డలకైతే తెలియదు. మరి ఏమన్నా నీకేమన్నా తెలిస్తే ఒకసారి చెప్పమంటున్నారు తెలంగాణ బిడ్డలు. మందికి ఇచ్చిన కొడుకు మన కొడుకే అంటారు చూడు, గదే గిది. ఎంత ఘోరం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇజ్జత్ వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు ఆ పార్టీది. అరే ఇది గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలండి. వీళ్ళేడిచ్చిలు 3 నెలల్లో అసలు టీఎస్పీఎస్సీ ఏడు ఎగ్జామ్ పెట్టిందా? అరే భయ్ నేను నిజంగా చెప్తున్నా, పాలు తాగే బుడ్డం నుండి పండు ముసలోడి వరకు ఎవరిని అడిగినా చెప్తారా నాయన. గత ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. దాన్ని పట్టుకొని ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేమే ఇచ్చినామని చెప్తున్నారు. ఇది ఒక ముచ్చట. ఇక దానికి తోడు ఇంకొక మరో ముచ్చట ఏంటంటే తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలవాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంకొక అంశానికి సంబంధించి ఇగో వీళ్ళది పాలమూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అలా బరిలో దించే యోచనలో బీఆర్ఎస్. ఆ జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ. కేటీఆర్ ఏం చేస్తున్నాడు? అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలతో భేటీ అయితే ఈయన ఊహించుకున్నాడు. ఈయన మొత్తం బాహుబలి సినిమా డైరెక్టర్ రాజమౌళి లెక్క రాసేసుకుంటాడు. బీఆర్ఎస్ పార్టీ మీద విషం కక్కుతున్నాడు. గిదా ఏ ఊర్రా నాయన ఇది? ఈ రాతలు ఈ రోతలు దేనికోసం? ఇగో ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలి లేకుంటే ఉద్యమిస్తాం. 6న నియోజకవర్గ కేంద్రంలో నిరసనలు, 7న కలెక్టరేట్లో ఆర్డీఓలకు వినతులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్ఆర్ఎస్ స్కీమ్పై కాంగ్రెస్ విధానం ప్రజలపై భారం మోపే విధంగా ఉందని, ఎన్నికలలో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని, ఎల్ఆర్ఎస్ ఫీజు రద్దు చేయాలని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల పలు కేంద్రంలో 6న పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేయడానికి ఫిక్స్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్లో 20 లక్షల నుంచి 20,40,000 అప్లికేషన్లు వచ్చాయని కూడా చెప్పిండు. అప్పుడు ఎల్ఆర్ఎస్ పై ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులో కేసు వేశారని, ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎవరకు కట్టద్దని నేటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అని కూడా చెప్పిర్రు ఇవాళ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మార్చి 31 లోపు కట్టాలని అనడం దారుణం. ప్రజల నుంచి 20,000 కోట్లు దోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇక మరి మీరు అప్పుడు ఏంది తాగి మాట్లాడిలా, తాగకుండా మాట్లాడాలా, సోయి ఉండి మాట్లాడిలా, సోయి లేకుండా మాట్లాడిలా. ఇది ఫ్యాక్టు. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు దాని పూర్వాపరాలు భవిష్యత్తుకు సంబంధించి అన్ని తెలుసుకోవాలి. ఇది ఒక తెలంగాణ ప్రాంత బిడ్డగా చెప్తున్నా, జర్నలిస్ట్గా కూడా చెప్తలేను భయ్. నువ్వు ఏం రాయాలనుకున్నావు, ఏం కథ అనేది నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏదైనా ఒక దానికి ఉంటుంది కదా క్లారిటీ. ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమని చెప్పినావు బిడ్డ? ఆ రోజేమో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నావు కదా. మరి ఈరోజు 20,000 కోట్ల రూపాయలు ఎవరు దోసుకోవాలి, ఎక్కడికి పోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ జేబులకు పోతలేవా? 20,000 కోట్ల రూపాయలండి ఎల్ఆర్ఎస్ పేరుతోని ఇంత దారుణంగా తెగబడి ప్రజల నుండి దోసుకోవడం. ఓ ప్రజలారా, ఓ అవ్వలారా, అక్కలారా, చెల్లలారా, తమ్ములారా, తాతలారా, బాబాయిలా అందరూ ఆలోచించండి. చదువుకున్న తెలంగాణ యువత అంతా ఆలోచించండి. ఎల్ఆర్ఎస్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్ల రూపాయలను దోసుకుంటాను. ఇక దీనికి సంబంధించి మీరే ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ప్రజల నుంచి ముక్కు విండినట్టు వసూలు చేస్తుంది. నేను చెప్పలే ఆర్టీసీ ఉచితం అన్నారు, దేని మీనో వేసి పిండుతారన్నారు కదా, ఇక వెండుతున్నారు. ఇక మీరే ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. మనకి ఇంత అన్యాయం జరుగుతా అంటే కూడా మీరు లేదు మేము గట్లనే ఉంటా అంటే ఇక మీ ఇష్టం. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చెప్తున్నా. రేపు పొద్దుగాల ఏం జరుగుతుంది, ఎట్లెట్లుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మళ్ళీ ఇంకొక విషయం కూడా ఉన్నది. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఏంది అంటే ఒక్కసారి మీరు ఈ విషయాన్ని కూడా చూడాలి. ఇగో మేడిగడ్డది, ఇగో హైకోర్టుకు చేరిన మేడిగడ్డ డ్యామేజ్, కేంద్ర జల సంఘాన్ని ఇంప్లీట్ చేయాలన్న బెంచ్ తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా. ఏం చేస్తారు?
దెబ్బతిన్న దాన్ని ఎవరైనా ఏం చేస్తారంటే రిపేర్లు చేస్తారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రిపేర్ చేసి ఏమేం చేస్తారంటే ఎట్లుండాలి ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నది మేడిగడ్డకు సంబంధించి ఇంకా రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఏమేం చేయాలి ఏం కథ అనే విషయాన్ని మర్చిపోయి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక్కడ జరుగుతున్న ఈ విషయం ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఇంత దారుణంగా జరుగుతున్నది కదా, రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సంబంధించి ఎట్లెట్లున్నది ఏం కథ అంటే ఇప్పటికే మరమ్మతులు చేయకుండా మేడిగడ్డ పిల్లర్ల నుండి నీళ్లను ఎక్కడైతే కుంగినాయో ఆ పిల్లర్ల కింద నుండి నీళ్లు ప్రవాహాన్ని పోనిస్తున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో ఎట్లా గూలగొట్టాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్షల కోట్లు ఏంది మొత్తం నీళ్ల పాలైపోయినాయని ఎట్లా చెప్పాలని బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తారు. లంగా ముచ్చట్లు దొంగరాతలు రాసే పత్రికలు పేపర్లు ఛానళ్ళు ఉన్నాయి. ఇగో వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మీకోసం నిజాలను నిర్భయంగా చెప్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోరి 9908572666 నెంబర్ ఉంటుంది. దానికి మీకు తోచిన సాయం చేయరు. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని మనం ప్రశ్నించాలన్న ఆర్థిక మూలం అనేది చాలా క్లారిటీ. ఇప్పటికే అనేక రకాలుగా ఒత్తిళ్లు మానసిక వేధింపులు అన్నీ జరుగుతున్నాయి. ఉంటే ఉంటాం పోతే పోతాం. ఉన్నదే చిన్న జీవితం. కంటి రెప్ప వాలుస్తే పోయే ఈ జీవితం మీద ఆశలు లేవు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఏది జరిగినా ఈ తెలంగాణలో ఎట్లున్నది పరిస్థితి అని చెప్పే బాధ్యత నాది.